చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఇది ఫైనాన్స్ జరుగుతుంది, ఇంకొక బోర్డు జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి మన ముఖ్య అతిథులు కరాటకి వారిచ్చే సహాయ సహకారాలు, అలానే మన అశోక్ రెడ్డి గారి ద్వారా మేము తీసుకున్నటువంటి సహాయ సహకారం రిప్రజెంటేటివ్స్ మన అసోసియేషన్ నుంచి, ఎస్కేడిఏ నుంచి, అలానే మన జిల్లా అనే ఉద్దేశంతో వారికి మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ గారు మనకి ఇక్కడ నెక్స్ట్ అనుమతిస్తే ఆంధ్ర భాష కరాటే 2024ని ఈరోజు ఒంగోలులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను మన అశోక్ గారిని అందరిని కూడా పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దీంట్లో మన నల్లూరు మోహన్ రావు గారు, మండవ సుబ్బారావు గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా, మన శాస్త్రి గారు, అదేవిధంగా కార్తీన్ గారు, కొంతమంది పెద్దలంతా కూడా కరాటీలో ఇదివరకు ఉండే జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే క్రికెట్ అనేది, కరాటీ అనేది, అదేవిధంగా ఇతర యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా మనకి ప్రభుత్వం నుంచి కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే ఒంగోలులో కూడా ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. తొందరలోనే ఆ రెండు కూడా ప్రారంభించడానికి కూడా దాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా స్టేడియంస్ ఉన్నాయి. మన దగ్గర అది పోయినసారే చేయాల్సింది, పోయినసారి కుదరలేదు, ఈసారి ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఇంటర్నల్ గేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా మన హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా జిల్లాలో కూడా ఉండే యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం కూడా ఈరోజు
కొంత నిధులు కేటాయించి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా వచ్చాం, అంతా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులైనటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ కరాటే ఛాంపియన్షిప్స్ వచ్చినప్పుడల్లా సోదరుడు మోహన్ రావు గారు ఈ కరాటే ఒక ఉత్సవంలాగా ఒక పండుగలాగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం, నేను ఈ కార్యక్రమాలకు రావడం అనేది గత 10 సంవత్సరాలుగా ఆనవాయితీగా సాగుతూ ఉంది. అయితే ఈసారి ఇక్కడ మా మిత్రుడు ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దనరావు గారు కూడా ఉన్నారు. నేను గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ యొక్క కరాటే పోటీలకు సంబంధించి రేపు వచ్చే సంవత్సరానికల్లా మీకు తప్పకుండా ఆయనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్స్లో తెలంగాణ, కర్ణాటక అలానే మిగతా రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి వాతావరణం కూడా వాళ్ళందరికీ ఇక్కడ కాంపిటీషన్ జరిగి వాళ్ళందరికీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మెడల్స్, సర్టిఫికెట్స్ కూడా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. అలానే మెన్ కుడితే బ్యాలెన్స్ ఉంటే ఒక 1/2 అవర్ పడుతుంది. దాని నుంచి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మాస్టర్స్ అందరూ సహాయ సహకారాల నుంచి ఈ కార్యక్రమాన్ని మన అతిథులు ఇచ్చే సందేశం. సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఒంగోలులో ఈరోజు నిర్వహించడం అనేది మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో. దీనికి నలుమూలల నుండి మన 4 రాష్ట్రాల నుండి విద్యార్థినులు హాజరయ్యి వాళ్ళ ప్రతిభ కనబరిచారు. దీనికి ముఖ్య అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి గారు వచ్చి పిల్లల్ని అభినందించి అలాగే గెలుపొందిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీన్ని ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడం కోసం అహర్నిశలు కృషి చేసిన నల్లూరి మోహన్ రావుకి, అలాగే మా మండవ సుబ్బారావుకి, మారెళ్ళ సుబ్బారావు గారికి, ఇంకా ఇతరులకి నా కృతజ్ఞతలు. అలాగే గెలుపొందిన వారికి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా 2024 కరాటే ఛాంపియన్షిప్ పోటీలని ఈ రోజున ఒంగోలులో చాలా ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా 600 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను నిరూపించుకొని సర్టిఫికేట్లు, మెడల్స్, ట్రోఫీలు పొందడం జరిగింది. దీనికి దాదాపుగా 40 మంది జడ్జెస్ దీనికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఉన్నారు. అలానే వాతావరణం అనుకూలంగా లేనప్పటికి కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి కసి, పట్టుదల, వాళ్ళ ప్రాక్టిబుల్ ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ రాస్తారో అలానే ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతనైతే వాళ్ళకి అంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకునే వాళ్ళు అవుతారనమాట. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కనుక ఇక్కడ చూసినట్లయితే ఎంతో పండగ వాతావరణం. ఒకవైపు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఆనందోత్సవాల మధ్య ఈ టోర్నమెంట్స్ జరిగాయని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. మా సిద్ధార్థ కరాటే అకాడమీ వారు ఎక్కడ ఎటువంటి విషయంలో కూడా రాజీ పడకుండా పిల్లలకు కావాల్సినటువంటి వసతి కానివ్వండి, భోజన సౌకర్యం కానివ్వండి, అలానే ఎక్కడ మీరు చూడండి మెడల్స్ ఎక్కడ మీరు చూసుంటారు, ఇచ్చుండ్రు, ఆ విధంగా మెడల్స్, సర్టిఫికేట్స్ చాలా రిచ్గా, అంటే వాళ్ళ యొక్క ప్రతిభకి ఇదొక కొలమానంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన సిద్ధార్థ కరాటే అకాడమీ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అలానే మన జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ హర్షిణి విద్యా సంస్థల అధినేత రవికుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో విజేతమైనటువంటి వారి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిద్ధార్థ కరాటే అకాడమీ తరఫున ఉన్నాం.